2025లో టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది వచ్చేసి వితౌట్ డౌట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో మనకు అసలు ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీర్ వీటన్నింటిలో కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి మీరు ఏదైనా ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే అది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ మీకు పైథాన్ మీద అవగాహన లేదు అనుకుంటే మనం ఇంతకుముందే 11 గంటల పైథాన్ కోర్సుని చేసాం. అది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కావాలి అంటే చెక్ చేయండి. సో ఈ యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ద ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ యొక్క పైథాన్ ఉపయోగించి మనం అన్ని చేయొచ్చు. ఇక రెండోది వచ్చేసి జావా స్క్రిప్ట్, ద వెబ్ ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అనుకోనంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లేదా వెబ్సైట్స్ని మీరు తయారు చేయాలి అంటే తప్పకుండా జావా స్క్రిప్ట్ అనేది వచ్చి ఉండాలి. అలానే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వెబ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ వీటన్నింటిలో కూడా జావా స్క్రిప్ట్ని ఉపయోగిస్తున్నాము. సో కాబట్టి మీరు వెబ్ అప్లికేషన్ డెవలపర్ అవ్వాలి అంటే తప్పకుండా జావా స్క్రిప్ట్ని నేర్చుకోండి. అలానే ఇది కూడా చాలా 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 ట్రెండింగ్లో ఉంది అండ్ వన్ ఆఫ్ ద టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక మూడోది వచ్చేసి రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనినే ద రైజింగ్ స్టార్ అంటాం. ఎందుకోసం అనుకోనంటే రీసెంట్గా బాగా రైజ్ అవుతున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రస్ట్. మీరు ఏదైనా ఒక అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి అంటే రస్ట్ అన్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎంచుకోండి. పెద్ద పెద్ద కంపెనీస్, డిస్కార్డ్, డ్రాప్ బాక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ యొక్క రస్ట్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తున్నాయి. అలానే బ్లాక్ చైన్ లాంటి కొత్త ట్రెండింగ్ టెక్నాలజీస్లో కూడా ఈ యొక్క రస్ట్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ కొత్తగా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే, బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీలోకి వెళ్ళాలి అంటే రస్ట్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇక నాలుగోది వచ్చేసి గూగుల్ వాళ్ళు కనిపెట్టినటువంటి గోలాంగ్. సింపుల్గా మనం గో అంటాం, దీనినే సర్వర్ ప్రో అంటాం అనమాట. బ్యాక్ ఎండ్ మైక్రో సర్వీసెస్ లేదా ఏపీఐస్ని డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు ప్రతి కంపెనీ ఉపయోగిస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గోలాంగ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని గూగుల్ డెవలప్ చేసింది. అలానే గూగుల్లో రాస్తున్నటువంటి చాలా మైక్రో సర్వీసెస్లో కూడా గోలాంగ్ని ఉపయోగిస్తున్నారు. సో కాబట్టి మీరు బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేయాలి, పెద్ద పెద్ద కంపెనీస్లో సెటిల్ అవ్వాలి, ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు కావాలి అనుకుంటే గోలాంగ్ని ట్రై చేయండి. ఇక ఐదోది వచ్చేసి అగైన్ మన యొక్క గూగుల్ వాళ్ళు కనిపెట్టినటువంటి కొట్లిన్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంతకుముందు మనం మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్మెంట్ చేయడానికి జావా అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించే వాళ్ళం. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల జావాని రీప్లేస్ చేద్దాం అన్నటువంటి ఐడియాతో వచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొట్లిన్. ఇప్పుడు ఆండ్రాయిడ్లో మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయడానికి కొట్లిన్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. నిజానికి దీనిని మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయడానికి దించినా సరే ఇప్పుడు దీనిని మైక్రో సర్వీసెస్ లేదా బ్యాక్ ఎండ్ ఏపీఐస్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. సో కాబట్టి మీరు ఏదైనా ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే కొట్లిన్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఓకే, ఇవి కాకుండా మీరు ఇంకేమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టాప్లో ఉన్నాయి అని అనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే ఈ యొక్క వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.